గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసింది ఏం లేదు. గతంలో ఉండి చేసింది కూడా ఏం లేదు. మొత్తం ఇక్కడ దివంగత నేత అప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకున్న ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసి పెట్టిందంతా కూడా పీజేఆర్ గారే. ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావడానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ గారు కావు. ఆయన వారసత్వంగా వచ్చినోడే ఇప్పుడున్న నవీన్ యాదవ్. ఆయన చేసిన పని నేను నెరవేర్చి తీరుస్తాడు. ఈరోజు బడుగు బలైన వర్గాల బిడ్డ ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడితే ఎందుకు మీకు ఇంత అక్కస్సు, ఎందుకు మీకు ఇంత కసి? నేను ఒకటే అడుగుతున్నాను కేసీఆర్ గారిని, ఇదే మీ దొరక్కులపూడు ఎవరైనా కానీ నిలబడితే రౌడీ షీటర్ అంటుంటివా? నీ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీ హరీష్ రావు ఎంతోమందిని కొట్టిండు తెలంగాణ ఉద్యమం సమయంలో. ఇక కేటీఆర్ నీ కొడుకు అయితేనేమో పోలీసులు లంచ కొడుకులారా లమిడి కొడుకులారా అని తిట్టాడు. రౌడీయిజము రౌడీ షీటర్లు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో లేరు. హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆత్మగౌరవంతో జీవిస్తారు, రొమ్మిడ్చుకొని తిరుగుతారు, రొమ్మిడ్చుకొని బతుకుతారు. అంతే తప్ప పేదవాళ్ళ కండగా నిలబడతారు నవీన్ యాదవ్ లాంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులను పట్టుకొని రౌడీ షీటర్ అని చెప్పేసి అదే ప్రచారం చేస్తున్నారు మీరు. గుర్తుపెట్టుకోండి, నిజంగా ప్రజల కోసం తండాడే వ్యక్తి ఎవరన్నా ఉంటే రౌడీ షీటర్ అని కూడా సతీష్ మాదేవ్ కూడా మన చాలా సమస్యలలో పోతుంటాడు. మేము కూడా మమ్మల్ని కూడా ఆ రకంగా అంటే ప్రజల కోసం దండాడతాడు, ప్రతి ఒక్కరు రౌడీ షీటరే. సరే ఓకే, ప్రజల కోసం దండాడతాడు నవీన్ యాదవ్, చలో రౌడీ షీటరే. పేద ప్రజల కోసం అల్లాడేతోడు, పేదోడికి ఆకలైతే అన్నం పెట్టాలని చూసేతోడు నవీన్ యాదవ్. కనుకనే ఈ నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీతో గెలుస్తుంది. పాపం ఆ తల్లిని, ఆమెను ఆ పిల్లల్ని ఎట్టో గల్లీలలో చెప్తారు ఏడిపించుకుంటా. ఆమెకు అమ్మ నీ కుటుంబం పెద్ద దిక్కు పోయిండు, ఇంకెవరినైనా నిలబెడతామని చెప్పి అనొచ్చు. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్కు ఒక క్యాండిడేట్ గతి లేనట్టు అయిపోయింది జూబ్లీహిల్స్లో. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్కు నిలవడానికి అభ్యర్థి గతి లేడు. పీజేఆర్ వారసుడు ఉన్నాడుగా విష్ణు, ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వాలి? మీరు నిజంగానే సేవ చేయాలన్న దృక్పథం ఉంటే క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ. అంటే మీకు అలాంటి సేవ చేసే వ్యక్తులు అవసరం లేదు. ఇది ఈరోజు పేద ప్రజలకు పీజేఆర్ వారసుడిగా వచ్చిన నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. కనుక అన్ని ఊరకుక్కలు బయలుదేరినట్టు బయలుదేరి ఊకే ఈ క్యాండిడేట్ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకోటి ఈరోజు ఇంకో ఆయన వచ్చాడు, పోలీస్ కుక్క కొత్తది మాజీ. ఆయనకు బొక్కలు కొరక తిన్న దళిత నాయకులు ఉండరు, కాలకాడ కూర్చొని బొక్కలు కొరికేటోడు వాడు మన గాదారి కిషోర్ అని వాడు నిన్నమొన్న వాడు మాట్లాడి, బాల్కసుమన్ అని, వీళ్ళందరూ ఈ దళిత లీడర్లు అందరూ కూడా దొరగాళ్ళు కొరక తిన్న బొక్కలను తీసి కిందేస్తే వాళ్ళు ఉస్కో అంటే వీళ్ళు డిస్కో అంటుంటారు. ఇంకో డిస్కో క్యాండిడేట్ ఇంకో ఆయన దామండి, ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేటీఆర్ ఉస్కో అని డిస్కో స్టార్ట్ చేసాడు. అయ్యా పోలీస్ అధికారి, నీవు ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, నీవు వెలుగులోకి వచ్చింది బహుజన సమాజం పేరుతోన. నీ భుజం మీద బీఎస్పీ బ్లూ కండో పెట్టుకేసి ఇదే కేసీఆర్ను ఇదే కేటీఆర్ను తిట్టినావు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంబడే గులాబీ కొండో భుజాన్ని వేసుకుండు కథం దొరకాడి కాపలా కుక్కలాగా తయారైపోయాడు. గులాబీ బెల్ట్ కట్టుకుంటూ గొంతులా ఇక దొరగారికి బాంచనని చెప్పేసి అని. ఇప్పుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకు పాపం గనిమేను లేరు. కొత్త గనిమేను దళితుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చాడు. ఇప్పుడు గనిమేన్ ఆయన ఎవరికి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు కేసీఆర్కు ఒక గుర్ఖా బాడీగార్డ్. కానీ ఆయన మాత్రం దళితులకు ఏ రోజు కూడా దేకింది లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఒక మంత్రి ఉంటే ఇంకో మంత్రి లేడు, ఒక కులమైన మంత్రి ఉంటే ఇంకో కులమైన మంత్రి లేడు, మహిళలు లేని మంత్రులు లేరు. ఈ బడుగు బలైన వర్గాలను అవమానించిన వ్యక్తి ఎవరన్నా ఉంటారంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వాళ్ళే, ఆ నలుగురే. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడతాడు, ఈ రౌడీ సీటర్లు నామినేషన్లో ఇంతమంది వచ్చారు, ఆ నామినేషన్కి వచ్చిన జనాన్ని చూస్తే దర్శక సచ్చిరప్ప వాళ్ళు ప్రధానంగా మనం నామినేషన్కు ఏదైతే నవీన్ యాదవ్ గారు పెట్టిన జనము ఆ ర్యాలీ ఏదైతే ఉన్నదో దాన్ని చూసుకొని దర్శకపోయినరు. వాళ్ళు దర్శకపోయి దరిద్రపు మాటలు మాట్లాడుతారు.
ఆ రథం మీద ఒక ఎవడో రవిడు ఉన్నాడు, లేకపోతే ఇంకెవరో వ్యభిచార కూపాన్ని నడిపినోడు ఉన్నాడని. అసలు వ్యభిచార కూపాలు నడిపేటోడే మొత్తం మీద అంటున్నాడు కదా ఆ కేటీఆర్. మొత్తం అంత గందరగోళం సృష్టించేంత మీరే కదా. మీడియాలో మీరు అధికారం ఉన్నప్పుడు మీరు చేయని నేరం ఉందా, చేయని గౌరవం ఉందా? అబన్ సుబ్బందులు కానీ పిల్లగాని పట్టుకొని నీ పక్కన ఆడున్నాడు, నీ పక్కన ఏడున్నాడు, రౌడీలందరూ ర్యాలీ చేస్తుర్రు. ఇట్లా వీళ్ళు ఎవరిని అంటున్నావు కేసీఆర్ గారు, ఎవరిని అంటున్నావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? బడుగు బలైన వర్గాల బిడ్డలు అంటున్నారు మీరు. యాదవులను అంటుర్రు, ముదిరాజులను అంటుర్రు, మాదిగలను అంటుర్రు, మాలలను అంటుర్రు. మీరు కావాలని అవమానపరుస్తున్నారు. మీకు దొరలే ఒక సుఖమైన మాట మాట్లాడుతున్నారు. ఒకమైన సక్కంగా ఉన్న పార్టీని జనాలంతా ఎన్నుకుందాం అనుకుంటారు. సక్కంగా ఉంది, సొక్కంగా ఉంది అని చెప్పాడు. సుఖమైన మొగడు నువ్వు పరిపాలించిన వరకునే మా బతుకు 8 లక్షల కోట్లకు అప్పైపోయింది. సుఖమైన వాళ్ళు చక్కగా పరిపాలిస్తే మిమ్మల్ని ఇంటికి పంపుతారు. మిమ్మల్ని ఎవరిని ఎందుకు ఇంటికి పంపుతారు ప్రజలు? 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆగవాగం పట్టించినావు. తెలంగాణను మొత్తం కేకు ముక్కలేక కురక తిన్నారు మీరు. తెలంగాణ మేము తెచ్చుకున్నాం, అది మేమే కొరక తింటాం. బిడ్డ నాకింత కావాలంటే, అల్లుడు నాకింత కావాలంటే, కొడుకు నాకింత కావాలంటే, సంతోష్ రావు నాకింత కావాలంటాడు. ఇక నాయనని తీసుకొచ్చి పెట్టిన కేకు, తెలంగాణ కేకును ఇది మీరే తినాలి, ఇంకెవరు తినొద్దు అనే దానికి వ్యతిరేకంగా వాళ్ళకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాడు తెలంగాణ ద్రోహులని ముద్రలేశారు. మీరు సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నడుస్తున్నది కాంగ్రెస్ ప్రజాపాలన. మేమిచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. ఒకటి మిగిలింది, మహిళలకు 2,500 రూపాయలది. అది కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. మీరు 10,000 ఇచ్చారు, మేము 12,000 ఇచ్చినాం. నీకు రేపు నేను అధికారంలోకి వస్తా అంటున్నావు కదా, 15,000 ఇస్తావురా భయ్? చెప్పు. 10 ఇచ్చినావు కదా, 15 ఇస్తావు చెప్పు. ఏమి ఇస్తావు? అప్పులు చేసిపోయినావు, ఆగం పట్టించిపోయినావు. ఇక్కడ నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతోనే గెలుస్తారు. వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఊర కుక్కలు ఊరనక్కలు గల్లీలకు బయలుదేరినాయి. వాళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మకండి. అన్నీ కూడా సక్రమంగా బ్రహ్మాండంగా పాలన నడిచే పరిస్థితులలో వీళ్ళు అప్పులు చేసిపోయారు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కనుక అప్పుల గాడి నుంచి పాలమూరు మిద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈరోజు పాలన కొనసాగుతుంది. ఈ ఎన్నిక నాట్ ఓన్లీ నవీన్ యాదవ్, ఇది రేవంత్ రెడ్డి ఎన్నిక కూడా. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి పడుతున్న ఓటు ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలుపు రేవంత్ రెడ్డి గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఇది నాట్ ఓన్లీ నవీన్ యాదవ్ గెలుపు. కనుక ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. పాలమూరు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి బతుకుతున్న ప్రజలు ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బంగ్లాలు ఉంటాయి, పక్కన పేదల గుడిసెలు కూడా ఉంటాయి. సంబంధించిన అభ్యర్థిని మాట్లాడే అర్హత లేదు. నువ్వు ఒక బహుజనిస్టువే కాదు, నువ్వు అంబేద్కరిస్టువే కాదు, నువ్వు దొరయిస్టువు. దొరకాళ్ళక్కడ బాంచనగిరి చేస్తున్న ఊర కుక్కవు నువ్వు. మీలాంటి వ్యక్తులు మాట్లాడితే దళిత సమాజానికి అవమానం. గుర్తుపెట్టుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాట్లాడే ముందు నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎవరిని ఎంపటున్నది అది గమనించుకోవాలా. నీవేదో బాడీగార్డ్ లేక మాట్లాడితే నేను అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది మిమ్మల్ని ఎవరు సభ్య సమాజం ఒప్పుకోదు, మీకు తగిన గుణపాఠం చెప్తుంది. అదే రకంగా కేసీఆర్ గారు ఈ కుటుంబాన్ని రౌడీ షీటర్ కుటుంబం అని చెప్పి అంటారు కదా, క్షమాపణ చెప్పి జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారానికి రావాలా. క్షమాపణ చెప్పి ఒక బడుగు బలైన వర్గాల వ్యక్తులను రౌడీ షీటర్లతోన, రౌడీల పేరుతోన అవమానపరిచి మాట్లాడడం అనేది ఈ భారత రాజ్యాంగానికే విరుద్ధం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా. చేసింది రేవంత్ పాలన, కాంగ్రెస్ పాలన అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా. పాలమూరు వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారండి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. పాలమూరు ప్రజలు ఎందుకంటే ఈ రైమత్ నగరే కానీ, యూసుఫ్ గుడినే కానీ, బోరబండనే కానీ ఒక 40 ఏళ్ళ కిందట ఏం లేదు, ఒకటి బండనేది. నేను మొత్తం గుడిసెలు వేసుకుని పేదవాళ్ళు వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. పాలమూరు వాళ్ళు ఎక్కువ వచ్చారు. కనుక ఈ నియోజకవర్గంలో 65,000 ఓట్లు ఉంటాయి పాలమూరులో. కనుక పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బలపరిచిన క్యాండిడేట్ ఇక్కడ గెలవాలి, పాలమూరు మాట నిలబడాలి, పాలమూరు మేస్త్రి మాట నిలబడాలని చెప్పేసి రేపు పాలమూరు ఈ పట్టణంలో పాలమూరు వాసుల యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టినాం. 3 డివిజన్లలో 3 మీటింగ్లు పెడతాం. మొత్తం 3 ఈ నియోజకవర్గం 3 బహిరంగ సభలు పెడతాం. బీసీ బిడ్డ ఎందుకు కొరకంటున్నా నేను మాట అంటే, నీకు నిజంగానే ప్రేమ ఉంటే టీఆర్ఎస్ మొదటి నుంచి ఉన్నది కదా,
మరి టీఆర్ఎస్లో నీకు ఎవడు క్యాండిడేట్ కదిలేడా? ఆ తెలుగుదేశం పార్టీ నుంచి అరువు వచ్చినోడే ఉన్నాడు, సరే చనిపోయాడు, ఆరోగ్యం బాగాలేదు చనిపోయాడు. ఆ కుటుంబాన్ని ఎందుకు ఒళ్ళోని ఏడిపించుకుంటూ తిప్పుతుర్రు? మీరు ఎవరైనా ఎవరిని నిలబెట్టండి. ఎవరు దొరికలేరా మీకు? నాకు బాధ అనిపిస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. సరే ఓకే, సెంటిమెంట్తోనే ఏడిపిస్తారు అనుకుందాం కొంగు పట్టుకొని. ఇప్పుడు ఆమె భర్త 2 సంవత్సరాల నుండి ఏం చేసి వచ్చి 3 ఏళ్ళు ఏం చేస్తుంది? కనీసం కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ మురికి సమస్యను, మురికి కాలువ సమస్యను, మంచినీటి సమస్యను, అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్యను, వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఆస్కారం ఉంది. ఆయన ఉన్న కాలంలో ఇవి అడిగింది లేదు, ఇక్కడ ఏనిచ్చింది లేదు, ఎవరిని కూడా తిరగనిచ్చింది లేదు. కనుకనే స్వేచ్ఛ రావాలి, స్వేచ్ఛావాయులు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పిలుచుకోవాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి. అంటే 40 గజాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లును కట్టేయడానికి హైదరాబాద్ నగరాల్లో కట్టేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదోనికి, కిరాయి ఇళ్లలో ఉండి ఇక్కడ జీవిస్తున్న ప్రతి పేదోడికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మన నవీన్ యాదవ్ గారి చేతుల మీదుగా కొనసాగుతుంది.